హాయ్ అండి. తమిళనాడు కుంభకోణంలో ఉన్నటువంటి నవగ్రహాల దర్శనానికి వెళ్తున్నామండి. ఇక్కడ తమిళనాడు ఆర్టీసీ బస్సు ఉంటుంది కదా, అందులో బుక్ చేసుకోవచ్చు. మేము స్పెషల్ బస్కి వెళ్తున్నామండి. ఒక్కొక్కరికి వచ్చేసి 1405 రూపాయలు. ఇది వీకెండ్స్ లో మాత్రమే ఉంటుంది అనమాట. అంటే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఉంటుంది. మిగతా రోజులలో ఉండదు. నాన్ ఏసీ కూడా ఉంటుందండి. నాన్ ఏసీ అమౌంట్ వచ్చేసి 750 రూపీస్ అండి. అది మన అవైలబుల్ ని బట్టి అది డైలీ ఉంటుంది అనమాట. డైలీ మార్నింగ్ 5:15 స్టార్ట్ అవుతే నైట్ 8 కల్లా రీచ్ అవుతాము. మధ్యలో లంచ్, టీ, కాఫీ, టిఫిన్స్ అన్ని కూడా మనవే డబ్బులు ఖర్చు ఉంటుంది. వాళ్ళు ఏమో ఉండదు, కానీ తీసుకొస్తారు. ఈ ప్రయాణం ఎలా ఉంటుంది అనేది మీకు వివరంగా తెలియజేస్తాను. ఎందుకనంటే ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా, గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్తుంది కంగారు పెట్టేస్తారు అనే డౌట్ కూడా ఉంటుంది కదా. అది ఎలా ఉంది అనేది, అక్కడ నవగ్రహాల విశేషాలు అన్నింటిని కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇస్తారు ఇక్కడ. అలాగే మైక్ అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది. సీట్స్ అయితే ఇలాగా కూర్చుంటారు ప్రతి ఒక్కరికి కూడా. ఇలా మైక్ లో వాళ్ళు చెప్తారు. ఆ తమిళ్లో చెప్పినా కానీ, అరవలో చెప్పినా కానీ మనకు తెలుగు గూగుల్ ట్రాన్స్లేట్ లో చెక్ చేసుకోమని కూడా చెప్తారు. వేరే స్టేట్ కదండి, మనం మిస్ అవ్వకుండా ఉండడానికి కోసం ఈ ఐడెంటిటీ కార్డ్స్ అనమాట. ఇక ఎర్లీ మార్నింగే బస్సు స్టార్ట్ అయిపోయిందండి. అందరు కంఫర్టబుల్ గా కూర్చున్నాము. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రకాల భాషలు ఉన్నటువంటి వ్యక్తులతో ఈ ప్రయాణం మొదలైంది. ఒక బస్కి ఒక గైడ్ ఉంటారండి. ఇలా మాకు రూపా మ్యామ్ అయితే ఈరోజు మాకు గైడ్గా ఉన్నారు. ప్రతి ఒక్క గుడి ప్రత్యేకతను వివరిస్తూ తీసుకెళ్తారన్నమాట. మనకు బోర్ అనేది ఉండకుండా ఆ గుడి విశేషతను గురించి వివరిస్తూ మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దగ్గరుండి అన్ని చూసుకుంటారు ఆవిడ. ఇంతకీ ఈ నవగ్రహాల ట్రిప్ ఏంటండి అని అనుకుంటున్నారండి. జనరల్గా అయితే నవగ్రహాలు అన్నీ ఒక గుడిలో ఒకే చోట ఉంటాయి కదండి. కానీ కుంభకోణంలో ఒక్కో గ్రహానికి ఒక్కొక్క ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మూల పురాణాన్ని తెలుసుకుందాం. కాలువ ఋషి కుష్టి వ్యాధితో పాటు చాలా వ్యాధులతో బాధపడుతూ ఉండేవాడు. నారదముని సలహా ప్రకారం 9 గ్రహాల దేవతలైన నవగ్రహాల కోసం ప్రార్థించాడు. అతని భక్తికి నవగ్రహాలు సంతోషించి మహర్షికి వైద్యాన్ని అందిస్తాయి. అయితే మానవులకు వరాలను అందించే శక్తి గ్రహాలకు లేదని బ్రహ్మదేవుడు కోపించి 9 గ్రహాలను కుష్ఠవ్యాధులతో బాధపడేలాగా శపిస్తాడు. అదేవిధంగా వెల్లురుక్కువనం అనే ప్రదేశానికి పంపిస్తాడు. వెల్లురుక్కువనం అనంటే అడవి పూలవనం అని అర్థం. శాపగ్రస్తులైనటువంటి నవగ్రహాలు మొట్టమొదటిగా భూమిపైకి వచ్చినటువంటి ప్రదేశం కుంభకోణం సమీపంలో ఉన్న సూర్యనార్ కోవెల్. అప్పుడు నవగ్రహాలు తమకు శాప విముక్తిని కలిగించమని శివుని ప్రార్థించగా శివుడు వారికి దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడు. కుంభకోణంలో శివునికి చుట్టూ ఉన్నటువంటి ఆయన ప్రదేశాల్లో వాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చి, అలాగే కుంభకోణంలో నవగ్రహాలను ఎవరైతే సేవిస్తారో వారిని అనుగ్రహించేటువంటి వరాన్ని ఇస్తాడు. అలా కుంభకోణంలో నవగ్రహాలు ఏర్పడ్డాయి. ప్రతి శివాలయంలో ప్రధాన దైవం శివుడు. ప్రతి శివాలయంలో ఒక్క గ్రహం మాత్రమే ఉంటుంది. ఒక్క సూర్యనార్ దేవాలయంలో మాత్రమే ప్రత్యేకంగా సూర్యదేవుడు ఉంటాడు. దానికి కారణం తర్వాత వివరిస్తాను. నవగ్రహాల టెంపుల్లో మొదటిది తింగళూరు దగ్గరలో ఉంటుంది కాబట్టి చంద్ర భగవానుడికి కేంద్రమైనటువంటి ఈ తింగళూరుకు వచ్చామండి. తింగళూరులో శివుడు కైలాసనాథన్ పేరుతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. శివుడు ఊర్ధ్వతాండవం చేసి చంద్రుడికి శాప విమోచనం కలిగించినటువంటి ప్రదేశం ఈ తింగళూరు. మనశ్శాంతికి, ప్రశాంతతకు, అలాగే ఆరోగ్యం కోసం ఈ చంద్ర భగవాను ఆరాధిస్తూ ఉంటారు. ఈ టెంపుల్ ముందర కొలను ఉంటుందండి. అంతేకాకుండా అక్కడ సూర్యోదయం అనేది అవుతుంది. మేము తెల్లవారుజామునే వచ్చాం కదండి. సూర్యోదయం కల్లా ఇక్కడ చేరుకున్నాము. ఇక రూపా మేడం గారు అయితే నవగ్రహాల దేవాలయాలు ఇక్కడ నుంచి మొదలు కాబట్టి నవగ్రహ స్తోత్రాన్ని అయితే అందరి చేత పఠింపజేశారు. శుక్ర శని కేతువే నమో నమః. ఇప్పుడు మనం వచ్చింది ఆలంగుడి అండి. నవగ్రహ దేవతల సందర్శనంలో భాగంగా గురుగ్రహంకు గుడికి వచ్చామండి. ఇక్కడ స్వామివారి దక్షిణామూర్తి రూపంలో ఉంటారు. ఇప్పుడు మనం ఆ ఆలయ విశేషతలను చూసేద్దాము. ఆలయాన్ని కూడా మీకు వీలైనంత వరకు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. సో కీప్ వాచింగ్.
టెంపుల్కి వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుందండి కొలను పైన. చుట్టుపక్కల కూడా మొత్తం తెల్ల కలువ పూలతోటే ఉంటుంది. చూడండి ఏదో నాచులాగే ఉంది కదా. ఇదే మనం చూడబోయేటువంటి ఆలంగుడి ఎంట్రెన్స్ అండి. ఇక్కడ గోపురం కూడా చాలా బాగుంటుంది చూడండి. టెంపుల్ లాగే ఉంటుంది. చుట్టుపక్కల అంతా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఏదో పల్లెటూర్లలో పొలాల మధ్యలో ఉన్నట్టుగానే ఉంటుంది. ఎంత బాగున్నాయి కదా ప్రాకారాలు. ధ్వజస్తంభం కూడా రాగిదండి ఇక్కడ. అమ్మవార్లు అసలు ఎంత బాగుందో ఆ పైన అయితే ఆర్కిటెక్చర్ కలర్ఫుల్ గా ఉంది. జ్ఞానానికి ప్రతీక అయినటువంటి గురువు, ఆ గురు గ్రహానికే గురువు అయినటువంటి దక్షిణామూర్తి స్వామి వారు మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. అందుకోసమనే ఇక్కడ మనకు గురుగ్రహం స్థానంలోనే దక్షిణామూర్తి స్వామి వారు ఉంటారు. ఇక్కడ తమిళనాడు సైడ్ అంతా కూడా పైన వేస్తారండి. ఎంత బాగా వేస్తారో, పెయింటింగ్ ఎలా వేస్తారేమో గానీ చాలా పెద్ద క్యూ ఉంది. స్పెషల్ దర్శనానికి 100 రూపీస్ పే చేస్తున్నారు. వెళ్ళొచ్చి ఇది ధర్మ దర్శనానికే వెళ్తున్నాము. దేవుడికి హారతి ఇస్తున్నారు, అందుకోసమని కాసేపు లైన్ లో ఉంచారు. శ్రీ మేధో దక్షిణామూర్తి స్వామి వారిని చూడండి ఎంత బాగున్నాడు అక్కడ. ఈ దక్షిణామూర్తి స్వామి ఆలయంలో కూడా ఇక్కడ మనకు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి అలాగే చండీశ్వర స్వామి వారు ఉంటారు. దక్షిణామూర్తి స్వామి వారి ఆలయం మొత్తం బంగారుమయంగా ఉంటుంది. పైన ప్రతి దేవాలయంలో కూడా శివుడు అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే శివుడే కదా మనకు ఇక్కడ దర్శన భాగ్యాన్ని ఇచ్చింది. మీ ఎదురుగా చూస్తున్నది శివుడు. అయితే ఇక్కడ ఒక్కొక్క దేవాలయంలో శివుడు ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తారు, ఒక్కొక్క పేరుతో. ఇక్కడ శివుడు ఆపసహాయేశ్వర స్వామి వారి రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ అమ్మవారు కుంజలి అమ్మన్ అనే పేరుతో ఆరాధించబడుతూ ఉంటారు. ఇక టిఫిన్ చేసే టైం అయిందనేసి బ్రేక్ ఇచ్చేసి ఇక్కడ టెంపుల్లోనే ఈ టిఫిన్ అనేది అరేంజ్ చేయడం జరిగిందండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మాకు టిఫిన్ లో భాగంగా ఇడ్లీ, పొంగలి, ఇడ్లీ, వడ వేసారండి. చట్నీలు 2 రకాలు, అలాగే సాంబార్ కూడా పెట్టారు. చాలా బాగుంది. అలాగే కాఫీ కూడా ఇస్తున్నారండి. చాలా టేస్టీగా ఉన్నాయి. టిఫిన్ చేసేసి అక్కడ నుంచి సూర్యనారాయణ కోవెల్కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్స్ అన్నింటిలోకెల్లా ఇది ప్రత్యేకమైనటువంటి దేవాలయం అండి. ఎందుకంటే ఇక్కడ 2 గ్రహాలు ఒకే చోట మనకు దర్శనమిస్తాయి. అవి సూర్య భగవానుడు అలాగే గురు భగవానుడు ఇద్దరిని ఒకే చోట మనం దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ నుండే నవగ్రహాలు అనేది వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయాయి కాబట్టి ఇక్కడ మిగిలినటువంటి 7 కూడా ఇక్కడే మనకు స్థాపితం చేయబడింది. దూరంగా వెళ్ళలేని వారు ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు. అయితే 2 గ్రహాలు ఒకే చోట ఎందుకున్నాయనంటే సూర్యగ్రహం నుండి వచ్చేటువంటి వేడిని కంట్రోల్ చేయడానికని గురు గ్రహాన్ని కూడా ఎదురుగానే ప్రతిష్ఠించారన్నమాట. సో అందువల్ల ఇక్కడ వాతావరణం అనేది మామూలుగానే ఉంటుంది. అందుకోసమే 2 గ్రహాలను ఒకే చోట కూడా ఇక్కడే స్థాపించడం జరిగింది. అంతేకాకుండా మిగిలినటువంటి 7 గ్రహాలను కూడా ఇక్కడే స్థాపించడం వల్ల మనము దూరంగా వెళ్ళలేనిటువంటి వారు, అంటే వృద్ధులే కానీ, చిన్నపిల్లలే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎవరైనా వీలు కానటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి ఈ నవగ్రహాలను దర్శనం చేసుకుంటే, ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి నవగ్రహాలను దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం అయితే మనకు దక్కుతుందో అంతటి ఫలం ఇక్కడే దొరుకుతుంది. అందుకే ఇది ప్రత్యేకమైనటువంటి దేవాలయం. 50 రూపాయలు 30 రూపాయలు అమ్ముతా ఉన్నాడు. భారీ షీప్ గా ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి కాయలు. వచ్చి తాగిచ్చిపోండా, వచ్చిన వాళ్ళు తాస్తావా వ్యాపారం చేయండా. ఓకే, నిజంగా అండి గ్రేటే కదా. 50 రూపాయలది 30 రూపాయలకి ఇవ్వడం అంటే గ్రేటే. అది వ్యాపారం చేసుకునే అతను ఇక్కడ టూరిస్ట్ వాళ్ళ కోసం అనేసి 30 రూపీస్ కే ఇస్తున్నారంట అండి. టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. ఈయనది వచ్చినప్పుడు విజిట్ చేయండి, తక్కువకి తీసుకోండి, ఎక్కువ తాగండి. ఇక్కడ షాపింగ్స్ కూడా ఉన్నాయండి. మందార పూలు అలాగే గన్నేరు పూలను ఇస్తున్నారు. అలాగే గోధుమలు కూడా ఇక్కడ సూర్యునికి ఇష్టం కాబట్టి దానం చేస్తూ ఉంటారు. వారి దోష పరిహారార్థం ఇవి తీసుకుంటూ ఉంటారు. వచ్చినప్పుడు కావాల్సి తీసుకోవచ్చు. అవే కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయండి సెట్స్, అలా కూడా తీసుకోవచ్చు. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు గుడిని చూసేద్దాం. కన్స్ట్రక్షన్ అవుతుందండి సూర్యభగవాన్ టెంపుల్. దీపారాధన చేసేవాళ్ళు దీపారాధన చేస్తున్నారు. ఇక్కడ అన్ని పురాతనమైన టెంపుల్ కదండి, వాటిని రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. చూడండి స్వామివారికి ఇక్కడ అమ్మవారి కమలం మాలలు అవన్నీ తీస్తున్నారు వినాయకుల వారు. ఎక్కడైనా సింహాలు ఉంటాయి కదా, ఇక్కడ సూర్యుని రథాలు గుర్రాలే కాబట్టి ఇక్కడ అన్ని గుర్రాలే పెట్టారు. చూడండి కన్స్ట్రక్షన్ అవుతుందండి. లోపలికి ఎంట్రెన్స్ లోపల వీడియో నాట్ అలౌడ్, అందుకని ఇక్కడికి ఆపేస్తున్నాను. ఈ టెంపుల్ లోపల సూర్యభగవానుడు ఉషా ఛాయ సమేతంగా సూర్యభగవానుడు లోపల మనకు దర్శనమిస్తారు. అలాగే ఆ సూర్యభగవాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఎదురుగా ఉన్నటువంటి గురుగ్రహాన్ని కూడా మనము దర్శనం చేసుకోవచ్చు.
ఒకేసారి ఈ 2 గ్రహాలను మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయ విశేషత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నవగ్రహాలకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటిగా ఉంటుందన్నమాట. అయితే అలా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళలేని వారు అంటే వృద్ధులు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, టైం లేని వాళ్ళు కానీ ఒకేసారి మనకు వాళ్ళని చూసినటువంటి ఫలితం దక్కాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సూర్య భగవాన్ని దర్శించుకున్నట్లయితే అక్కడ కలిగేటువంటి ఫలితం ఇక్కడనే మనం పొందగలుగుతాము. అంతటి విశేషమైనటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. కుంభకోణం వచ్చినప్పుడు దర్శించండి. చాలా అద్భుతంగా ఉందండి. లోపల మనం సూర్య భగవాన్ని అలాగే గురు భగవాన్ని చూసాం కదా. ఇక మిగిలినటువంటి 9 నవగ్రహాలలో మిగతా 7 గ్రహాలు ఇక్కడ ఉన్నాయి. చూడండి, ధరించండి. ఇలా 9 గ్రహాలను చూసినటువంటి ఫలితం ఇక్కడ కలుగుతుందన్నమాట. చాలా విశేషమైనటువంటి టెంపుల్ అండి. 9 గ్రహాల ప్లేస్లకు వెళ్ళలేని వాళ్ళు అట్లీస్ట్ ఈ ఒక్క టెంపుల్ అయినా దర్శించి తరించండి. మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ తొలగించుకోండి. అరిల్ముగు శ్రీ అగ్నీశ్వర్ టెంపుల్, శుక్రన్ స్థలం, కంజనూర్ టెంపుల్లో ఉన్నటువంటి శుక్ర భగవానుడి ఆలయానికి వస్తున్నామండి. ఇక్కడ శుక్ర భగవానుడు అలాగే శివుడు కూడా మనకు దర్శనం ఇస్తారు. పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది. ఇక్కడ ఉయ్యాలలు కూడా ఉన్నాయి. స్పెషల్గా స్వామివారికి సమర్పించేసి దోషాల నివారణకు చిక్కుళ్ళు కూడా ఉన్నాయి. ఇవి చిక్కుళ్ళు లేదా చిక్కుళ్ళు ఉన్నాయి. అమరపులు కూడా అమ్ముతున్నారు. ఎంత? 20 రూపీస్ తీసుకున్నారు. ఎక్కడైనా మనకు రైట్ సైడ్ వెళ్తాం కదా, ఇక్కడ మాత్రం లెఫ్ట్ సైడ్కి రావాలి. ఇక్కడ అమ్మవారు ఉంటారంట. ముందు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే శుక్ర భగవానుడి దర్శనం ఉంటుందని చెప్తున్నారు. లోపల అమ్మవారు. ఇక్కడ విశేషంగా తొట్లు కడుతున్నారు చూడండి, పిల్లలు పుట్టడానికి కోసం అని. అమ్మవారి పేరు కర్పకవల్లి అమ్మవారు. కర్పకవల్లి అమ్మవారు దర్శనం చేసి అగ్నీశ్వరుని భార్య అంటండి. ఆలయ శిఖరాన్ని దర్శించుకుంటే మనం ఆలయాన్ని దర్శించుకున్నటువంటి ఫలం అనేది సంప్రాప్తిస్తుందని మన పెద్దవాళ్ళ నుంచి తెలిసిన విషయమే. ఈ జనరేషన్ కూడా తెలియజేద్దాం. ఒకవేళ మనం గుడికి వెళ్ళలేని పక్షంలో లోపలికి బయట నుంచి చూసి శిఖరాన్ని దర్శనం చేసుకున్నా కానీ అటువంటి ఫలితం, దర్శించుకున్నటువంటి ఫలితం దక్కుతుంది. ఇప్పుడు మనం శుక్ర భగవానుడిని అలాగే అగ్నేశ్వరుని రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి కూడా దర్శించుకుందాము వీలైతే. లేదంటే నేను వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు విశేషాలను తెలియజేస్తానండి. ఇది లోపలి ఆలయం లోపల ఉన్నటువంటి అమ్మవార్లు ఇక్కడ ఉన్నారు. మళ్ళీ నేను తిరిగి అమ్మవారి దగ్గరికి వచ్చాను తెలియక. లార్డ్ వీనస్. ఇక్కడ ఆలయం స్థల పురాణాన్ని కూడా రాసి పెట్టారు తమిళ్లో. శుక్ర భగవానుడి యొక్క ఆలయంలోకి ప్రవేశిస్తున్నాం. ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు ఈ నవగ్రహాలది ఈ కడపను మనం దండం పెట్టుకోకూడదంటండి. ఇది ధ్వజస్తంభం, నందీశ్వరుడు, శుక్ర భగవానుడు అలాగే కర్పకాంబిక మనకు సతీ సమేతంగా దర్శనమిస్తూ ఉంటారు. అంతేకాకుండా శివుడు కూడా మనకు దర్శనమిస్తారు. నటరాజ స్వామివారు అలాగే చాలా రకాలైనటువంటి లింగ స్వరూపంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ గోమాతలు ఉన్నాయి, అలాగే గడ్డి కూడా పెడుతున్నారు. యూట్యూబ్ ఛానల్ అలా టీవీలో ఎవరన్నీ దగ్గర పెడతారా? టీవీలో ఎవరన్నీ యూట్యూబ్ లో వస్తారంటే నవ్వుతున్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తీసిన చిన్నగా మనం ఏదైనా వాళ్ళకి మాట్లాడినా హెల్ప్ చేసినా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అల్ప సంతోషంలో ఇలాగే ఉండాలి ఎవరైనా. ఇప్పుడు మనం చూడబోయేటువంటి దేవాలయం వైతీశ్వరన్ దేవాలయం. ఇక్కడ శివుడు వైతీశ్వరునిగా మనకు దర్శనమిస్తారు. అదేవిధంగా ఇక్కడ అంగారకుడు అంటే మార్స్ మనకు దర్శనమిస్తారు. ఇక్కడ దోష నివారణకు పూజలు కూడా చేయించుకోవచ్చు. 12:30 అవుతుంది మార్నింగ్. సో టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అంటున్నారు. గబగబా వెళ్ళి చూసేసి రావాలి అంటున్నారు. ముందైతే డైరెక్ట్గా టెంపుల్ లోపలికి వెళ్దాము, తర్వాత ఆలయ విశేషాలు చూద్దాం. శ్రీ భద్రకాళి అమ్మవారు. భద్రకాళి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మురుగన్ టెంపుల్ అండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది.
టైం అయిపోతుందండి, స్పీడ్గా వెళ్తున్నామండి. ఇదంతా కూడా మా ట్రిప్ అన్నమాట. ఒక ఫ్యామిలీ లాగా ఒక బాండింగ్ అయితే అయిపోయిందండి ఈ కొంచెం టైంలోనే. అందరూ కూడా ఒకరికొకరు కోఆర్డినేటర్ చేసుకుంటూ వెళ్తున్నాము. చూడండి ఎంత బాగుందో టెంపుల్ వ్యూ అంతా కూడా. ఇది ఈస్ట్ గేట్ అండి. ఇక్కడ ఈస్ట్ గేట్ ఇటు నుంచి రావాలి. ఇటు వస్తే మనకు స్ట్రైట్ గా ఇది కనిపిస్తుంది. మనం బ్యాక్ సైడ్ నుంచి నార్త్ నుంచి వచ్చాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి రావాలి. పెద్దగా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంటది. అది మనకు వెహికల్ రావడానికి లేదు కాబట్టి అటు నుంచి తీసుకొచ్చారు, క్లోజ్ చేస్తారనేసి. చాలా బాగుందండి టెంపుల్ వచ్చేసి. ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరినీ కూర్చుని మరీ పూజలు చేయిస్తున్నారండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను కూడా మొబైల్ పక్కన పెట్టి మరీ పూజ చేయించుకున్నాను. చూడండి దేవుణ్ణి చూసారు కదండి. అంగారక స్వామి వారిని దర్శించుకున్నారు కదా, చాలా బాగా చేశారండి. మమ్మల్ని అందరు తమిళనాడు టూరిస్ట్ నుంచి వచ్చామనేసి. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి వారండి. లోపలే షాపింగ్ కూడా ఉందండి. చూడండి ఎంత బాగుందో. ఈ రాతి కట్టడాలు చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి. ఇలాంటి కట్టడాలకు తమిళనాడు పెట్టింది పేరండి. ఆరుములుగు శ్రీ తయ్యల్ నాయగి అమ్మన్ టెంపుల్ అండి. చూడండి బంగారు తాపడంతో ఎంత బాగుందో. మీకు అనిపిస్తే దర్శించుకోండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ నుంచి మళ్ళీ మనము రైట్ సైడ్ కి వెళ్లాల్సి ఉంటుందండి. ఎంత భారీగా ఉన్నాయి చూడండి విగ్రహాలు. ఇక్కడ కూడా స్వామివారిది అనుకుంటా. స్వామివారిది బంగారు తాపడంతో ఉంది. చూద్దాం. సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు, అలాగే అమ్మవారు ఉన్నారు, శివయ్య కూడా ఉన్నారు. ఇక్కడ చాలా శివలింగాలు అయితే ఉన్నాయి. ఇది చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో. సహస్రలింగం అనుకుంటా. శివభక్తుడైనటువంటి చండికేశ్వర స్వామి యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ గుడి పైన అయితే పెట్టడం జరిగిందండి. ఇది చండికేశ్వరుని ఆలయం. చూడండి చండీశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి. ధన్వంతరి స్వామి వారు, ఆళ్వార్లు ఇక్కడ అన్ని బోలెడంత మంది అండి. వీళ్ళందరికీ నమస్కారం చేసుకోవాలి. భైరవ స్వామి. ఇక మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చేసామండి. ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇక ఇప్పుడు తిరువెంకటలో ఉన్నటువంటి బుధగ్రహ ఆలయానికి అయితే వచ్చామండి. ఇక్కడ శివుడు శ్వేతరణ్యేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిచ్చి కరుణిస్తూ ఉంటాడు. వెస్ట్ రాజగోపురం ఇది. అంటే రాజగోపురాలు 4 ఉన్నట్టున్నాయి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఆహా ఎంత బాగుందో చూడండి. చాలా ప్రశాంతంగా ఉందండి, విశాలంగా కూడా ఉంది. ఇక్కడే షాపింగ్ కూడా ఉందండి, కొనుక్కోవచ్చు. దీపాలు స్వామివారికి వెలిగించేటి ప్రత్యేకంగా అమ్ముతున్నారండి. చూడండి ఎంత బాగుందో, ఎంత విశాలంగా ఉందో చూడండి ఒకసారి. టెంపుల్ అవుట్ సైడ్. అలాగే ఇక్కడ కోనేరు చాలా విశేషం అండి. ఇక్కడ కొన్ని నీళ్లు తల మీద చల్లుకుంటారు. చంద్రతీర్థం అనేసి అని అంటారండి. ఇది చాలా విశేషమైంది. చేపలు ఉన్నట్టున్నాయి ఇందులో, మరమరాలు వేస్తున్నారు అందరూ. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకోమని అన్నారు. అలాగే బాటిల్లో కూడా ఇంటికి నీళ్లు తీసుకెళ్ళొచ్చు అంటండి. అంత విశేషమైనటువంటి వాటర్ ఇవి. ఇక్కడ తులాభారం కూడా వేస్తున్నట్టు తెలుస్తుంది కదండి. దీపారాధన అక్కడ చేసుకుంటున్నారు. చూడండి బంగారు తాపడంతో ఉన్నారు. బుధగ్రహంది. బుధగ్రహ దేవాలయ దర్శనం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి. పూజా ఫలం కూడా వచ్చింది. చూడండి పక్కనే అమ్మవారు శ్రీ బ్రహ్మ విద్య అంబికాన్ అనే పేరుతో అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ టైం అయిపోయిందండి, అందుకే క్లోజ్ చేసి ఉంచారు. ఈ టెంపుల్ ముందర ఉన్నటువంటి కొలను దాటేసి కొంచెం ముందుకు వెళ్తే పెద్ద వటవృక్షం ఉంటుందండి. అక్కడ బోలెడన్ని నాగదేవతలు అయితే ఉంటారు. ఇక్కడ సంతానం కోసం అయితే ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారట, కళ్యాణం కోసం కూడా. ఇక్కడ ఒక పాదుకలు ఉంటాయండి. ఈ పాదుకల దగ్గర నమస్కారం చేసి ప్రార్థించమని అంటారు. చూడండి ఇదే కేతుగ్రహ టెంపుల్ అండి ఇది. ఇప్పుడు కీజ్పెరంపాలెంలో ఉన్నటువంటి కేతు భగవానుని ఆలయానికి అయితే వచ్చామండి. ఇక్కడ స్వామివారు నాగనాథర్ అనే పేరుతో భక్తులని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎంత అండి? 150 రూపీస్ ఇది ఉయ్యాల. ఇది 50. ఇవి 50 రూపీస్. నవధాన్యాలు. ఓకే. విభూతి ఇవన్నీ పూజా సామాగ్రి ఇక్కడ
ఉంటాయండి, కొనుక్కోవచ్చు. ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు, లేదా ఇక్కడైనా కొనుక్కోవచ్చు. ఇది అవుట్ సైడ్ అండి అంతా. లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ ఎదురుగా మనకు శివాలయం ఉంటుంది. శివాలయం క్లోజ్ చేసిందండి, మధ్యాహ్నం అయింది కదా. సో టెంపుల్లో ఉన్నటువంటి ఉపాలయాలను కూడా సరౌండింగ్స్ చూద్దాం పదండి. దక్షిణామూర్తి స్వామివారి ఆలయం, శ్రీ మహాలక్ష్మి, ఇక్కడ చండికేశ్వర స్వామి టెంపుల్. మళ్ళీ మనం కేతుగ్రహ టెంపుల్కి అయితే వచ్చేసాం. చుట్టూ తిరిగేసి పిల్లల కోసం ఉయ్యాలలు కూడా కడుతున్నారండి. సుబ్రహ్మణ్య స్వామి పెళ్లిళ్ళ కోసం, సంతానం కోసం ఇక్కడ మనం సంకల్పం చెప్పించుకొని మన గోత్రనామాలు చదివించుకొని ఈ కేతుగ్రహం దగ్గర పూజలు జరిపించుకుంటారండి. దానికి కావలసినటువంటి సామాన్ అంతా మనకు ఆలయం బయటనే దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు. తొట్లేమో ఉయ్యాల కోసం అంటే పిల్లలు కావాలని, ఇదిగోండి మంగళసూత్రం, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా కళ్యాణం కావాల్సిన వాళ్ళ కోసం అని ఇలా లోపల పూజ చేసిస్తారు రాహుగ్రహం దగ్గర. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ విధిగా 3 ప్రదక్షిణాలు చేసేసి ఇక్కడ ఉయ్యాలనేమో రావి చెట్టు కడతారు. అలాగే ఇక్కడ నాగదేవతలకేమో చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా ఆ తాడుని, పసుపు కట్టినటువంటి తాడుని కడతారు. తమిళనాడు బెస్ట్ గైడ్ అయినటువంటి రూపా మేడం మాటల్లో ఇంకా కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ గుడి వచ్చి కేతు భగవాన్ అనే గుడి. కేతు భగవాన్ ఇది వచ్చి జ్ఞానకారక నటన పేరు. మనకు మన జ్ఞానం కావాలని ఇప్పుడు వచ్చి ఎక్కడ పుట్టి ఉండము, ఏం చేస్తామో, మన ఎందుకోసం వస్తుంది, ఈ లైఫ్ ఎందుకు అటనేది తెలివి రావాలి, జ్ఞానం రావాలి. కోసం ఇక్కడ వచ్చి జ్ఞానకారకంట వచ్చి ఇక్కడ వాసుకి పాముని గొంతుల వాసుకిని చంపారు, నిండా ప్రాబ్లమ్స్, అதாவது గొంతుల విషం ఉంది కదా, ఈ తాళ్ళు నిండా ఇరిటేషన్. అందువల్ల వాసుకి పాముని గొంతుల తీసుకోండి, తీసుకుంటే మీకు కొంచెం సాఫ్ట్ గా ఉండు, మీకు వచ్చి నిండా ట్రబుల్ ఇవ్వకుండా ఉంటుంది. ఆ వాసుకి పాముని గొంతుల తీసుకుంటాం. విన్నారు కదండి. ఈ కేతు భగవాన్ దగ్గర కేవలం పెళ్లిళ్ళే కాకుండా, సంతానం కోసమే కాకుండా జ్ఞానం కోసం కూడా ఇక్కడ పూజలు అనేది జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ జ్ఞానం అర్థించి కూడా ఈ స్వామివారిని కొలుస్తూ ఉంటారన్నమాట. సో వచ్చినప్పుడు తమిళనాడుకు ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఈ టెంపుల్లో కూడా సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇక్కడ ఒక ఫోటో అండ్ వీడియో తీసేసుకొని, గ్రహాలన్నింటిలోకెల్లా అతి భయంకరమైన గ్రహం అని అనుకునేటువంటి శని భగవానుడి అనుగ్రహం కోసం అయితే మా టీం అంతా తిరునల్లారులో ఉన్నటువంటి శని భగవానుడి దేవాలయానికి అయితే కదిలారండి. యాక్చువల్లీ ఇదిగోండి ఇక్కడ ఆర్చ్ ఉంది కదా, ఆ ఆర్చ్ నుండి ఇలా రావాలన్నమాట టెంపుల్ లోపలికి. టెంపుల్ చూడడానికి గోపురం చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ఎత్తుగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇక లోపలికి వెళ్దాం పదండి. టెంపుల్ లోపలికి ఫోన్ అలో లేదండి, ఇంతవరకే ఈ మండపం వరకు అయితే అలో ఉంది. సో ఇక్కడైతే తీసాను వీడియో. ఇక్కడ మనకు గజరాజ్ అయితే ఉన్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఒక 10 రూపాయలు ఇస్తేనే ఇస్తాడనమాట. లోపల నువ్వులు, శంఖం పూలు అలాంటివన్నీ కూడా ఇచ్చి ప్రశాంతంగా అయితే పూజ చేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా శని భగవానుని భయభక్తులతో ప్రార్థిస్తూ మెడిటేషన్ చేస్తూ దర్శనానికి అయితే వెళ్తారండి. మేమందరం కూడా శని భగవానుడి యొక్క జపం చేస్తూనే దర్శనం చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది, భయం అనేది లేకుండా. ఈ కౌంటర్లో 5 రూపాయలు ఇచ్చినట్లయితే తెల్లగుడ్డలు, నల్ల నువ్వులను కట్టేసినటువంటి ఒకటి మూటనైతే ఇస్తారండి. అలాంటివి 2 తీసుకుంటున్నారు మనిషికి. దీన్ని తీసుకెళ్లి మనము ఇంకొక కౌంటర్లో ఇస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి తైలంలో ముంచేసి మనకి ఇస్తారన్నమాట. ఇదిగోండి మనం తీసుకొచ్చినటువంటి ఆ వైట్ మూటని అలాగే టోకెన్ని వీళ్ళకి ఇచ్చినట్లయితే అలా తైలంలో ముంచి అలా పక్కన పెడతారన్నమాట. అది మనం తీసేసుకొని వాటిని పట్టుకొని వెళ్ళేసి 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పేసి మన చుట్టూ దిష్టి అనేది పోవాలని కోరుకుంటూ శని భగవాన్ని వేడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద మూకుళ్ళు ఉంటాయండి, కడాయిల్లాగా ఉంటాయి, అందులో మంట వెలుగుతూ ఉంటుందన్నమాట. ఆ మంటలో మనము దాన్ని వేసినట్లయితే మనకు శని దోషాలు అనేది అలాగే దుష్టి దోషాలు అనేది పోతాయనేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మేము కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇదిగోండి ఇలాగే తిప్పేసేసి అందులో వేసేసాం అన్నమాట. ఇది శని భగవానుడి టెంపుల్ యొక్క నమూనా అండి. చూడండి ఇలాగే ఉంటుంది టెంపుల్ మొత్తం. ఇక శని భగవానుడి టెంపుల్ నుంచి మళ్ళీ మేము తిరిగి రాహు భగవానుడి గుడికి వెళ్తున్నామండి. అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పట్టుద్ది అనమాట. సో అందుకోసం అనేసి ఈ లోపల ఎవరికి బోర్ కొట్టకుండా అలాగే కమ్యూనికేషన్ పెంచేలాగా ఇక్కడ ఎలా ఉంది, ఈ ట్రిప్ ఎలా ఉంది, ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అని తెలుసుకుంటూ అలాగే మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వమని ఇక్కడైతే
ప్రతి ఒక్కరిని అడుగుతారు. అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఏమేం చూసాము ఏంటి అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ట్రిప్లో మనము గైడ్ వాళ్ళు ఏదైతే చెప్పారో అందులో మీకు ఏదైతే నచ్చిందో దాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా ఎక్స్ప్లెయిన్ చేసిన వారిలో ది బెస్ట్ వాళ్ళకి ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఇస్తారనమాట. అలా ఇచ్చారు కూడా, చాలా బాగా అనిపించిందండి. ఎందుకు ఇవ్వాలి వాళ్ళు, అసలు మనకు చూసామా వచ్చామా అన్నది కాకుండా ఇంట్రెస్ట్గా చూసారా లేదా అనే కాన్సెప్ట్ కోసమని వీళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారండి. నాకు కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే వచ్చింది, అది ముందు వీడియోలో చూద్దురు కానీ. చంద్ర has 2 wives. Yeah, all 27 female names, and they're all nakshatras. And once there was a wife by name Tara Ragod, and their son is Buddha. So Buddha is the son of Chandra and Tara. So, and thanks for the entire Tamil Nadu package and such a very nice guide who's standing. I am from Bangalore, but I don't know Tamil, but I can still understand the way she was explaining. Yes. So, thank you for all your cooperation and thanks to ma'am. வணக்கம், என்னுடைய பேர் வந்து பிரபாகரன். நாமக்கல்லேருந்து வரேன். நாமக்கல் வந்து ஆஞ்சநேயர் ரொம்ப ஃபேமஸ் நவகிரகம் வந்து இதுதான் வந்து லைஃப்பில் இந்த ஃபர்ஸ்ட் டைம் மார்னிங் டு ஈவினிங் இந்த டைம் வரைக்கும் நான் நல்லா என்ஜாய் பண்ணேன். பக்தி சம்பந்தமான விஷயங்கள் வந்து நம்மளுடைய மேடம் నిజంగా ఇలా తమిళనాడు టూరిజం ప్యాకేజ్ ద్వారా రావటం చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఏ గుడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకు టైమింగ్ అనేది తెలీదు. ఇన్ కేస్ తెలిసినా కానీ అందుకోలేము. ఇలా ఒక ప్యాకేజ్ లాగా మనం వెళ్ళినట్లయితే వాళ్ళకు అంటే గవర్నమెంట్ నుంచి కాబట్టి వాళ్ళకు చెప్పి టైమింగ్స్ అయిపోయినా కానీ మా కోసం అక్కడ టైం అనేది కేటాయించారు. మమ్మల్ని పర్టికులర్గా మాకు డైరెక్ట్ దర్శనం అన్నమాట. వేరే వాళ్ళు రెగ్యులర్గా ఉన్న వాళ్ళని కాకుండా ఈ ప్యాకేజ్ వాళ్ళకు పర్సనల్గా సపరేట్గా చేయిస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. ఇలా వెళ్ళడం అయితే 100కి 100% బెస్ట్ అనమాట. నేనైతే సజెస్ట్ చేస్తున్నాను ఇలా వెళ్ళడానికి. ఇప్పుడు రాహు టెంపుల్ అనేది మేము ఉన్నటువంటి బస్ స్టాప్కి దగ్గర ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం వదిలేసి మిగిలిన దూరం నుంచి చూపించుకొని వచ్చారు. ఎందుకంటే టైం అనేది సెట్ చేసుకున్నారు వాళ్ళు. అలాగా మనకి ఇక్కడైతే ఇప్పుడు నైట్ అయినా కానీ దగ్గరే కాబట్టి ఇక్కడ చూపించేసి లాస్ట్కు బస్ స్టాప్లో వదిలేశారు. అలా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చాలా బాగా అనిపించింది. మన తెలంగాణ నుంచి అయితే నేను పార్టిసిపేట్ చేసి సూర్య భగవానుని టెంపుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. నాకు ఆ టెంపుల్ బాగా నచ్చిందని చెప్పాను. అంతేకాకుండా నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని అయితే వీళ్ళు ఇచ్చారు. యూట్యూబ్ చేసినందుకు యూట్యూబర్గా నాకు ఒక ఐడెంటిఫికేషన్ని అలాగే వీళ్ళు ఒక గిఫ్ట్ని అయితే ఇచ్చారు. అది ఎంత చిన్నదైనా కానీ నా దృష్టిలో లక్షలతో సమానం అండి. చాలా థ్యాంక్స్ ఫర్ రూపా మ్యామ్. పెన్ వచ్చి స్పెషల్ పెన్. మీరు ఏం చెప్తారో ఏ గ్రహాన్ని బట్టి చెప్తాను సరి అంటే మన కోసం ఇక్కడ యూట్యూబ్ చేసినారు. ఈ పెన్ తోని వాల్యూ ఏమిట, ఇది ఓ మార్కుల చేసింది. ఈ పెన్ ని మనం యూజ్ చేసేసి ఈ వెనకల సీట్స్ దాన్ని తూకిట వేసేస్తా అక్కడ మాను అది మా జ్ఞాపకంగా నవగ్రహ అడ్డని చూపేసి జ్ఞాపకంగా సాకట్టి ఈ పేన రాసినక ముడిచిన పిరకు దానికి వీటితో ఇతలు వేసి రావడం బార్డర్లా అది చెట్టలు మరి వచ్చేస్తాం. అదిలో ఏం కావాలంటే ఉంటుంది, ఏ సీట్స్ కావాలంటే ఉంటుంది నాకు తెలియదు. ఆ సీట్స్ లో ఓ మానవచ్చు. అది నవగ్రహాల పేరు చూపేసి సాకండి. ఇది స్పెషల్ పెన్ ఫర్ దిస్ ఈవెంట్. నమస్కారం అండి, నేను తెలుగులో చెప్తాను. మనం వెళ్ళిన టెంపుల్స్ అన్నింటిలో నాకు బాగా నచ్చింది సూర్య భగవాన్ టెంపుల్. ఆ సూర్య భగవాన్ టెంపుల్ ఎందుకు ఇష్టం అని అంటే, సూర్య భగవాన్ అంటే ఒక్కొక్క గ్రహాన్ని చూడడానికి వెళ్ళాలంటే ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ఫలితం పొందాలంటే. కానీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డే కావచ్చు, టైం లేని వాళ్ళే కావచ్చు, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళలేని వాళ్ళు ఈ సూర్య భగవాన్ టెంపుల్ కి వచ్చినట్లయితే అన్ని గ్రహాలను చూసినటువంటి ఉంటుంది. అందుకోసం అది నాకు చాలా నచ్చిందండి. ఇది మేడం గారు చెప్పారు నాకు. థ్యాంక్స్ మేడం. మీకోసం స్పెషల్ పెన్. ఇది నేర్చుకుని పెన్నే నా పర్సనల్ గా మీకు గిఫ్ట్ ఇస్తాను.
தேங்க்யூ. சேவையாக இங்க எல்லாத்தையும் விவரமா ஒவ்வொன்றையும் கேட்டாங்க. இது என்ன, அது என்ன, அது என்னன்னு கேட்டு அவங்க கேதர் பண்ணிருக்காங்க. இதுதான் எல்லா ஸ்டேட்டுக்கும் போய் நம்மளுக்கு இங்க ஆட்களை அழைத்து கொண்டவர். எங்க டிபார்ட்மெண்ட் சார்பாக, எங்களது கும்பகோணம் கோட்டம் சார்பாக, எங்களுடைய கோஆர்டினேட்டர் ராஜ்மோகன் சார்பாக, இப்பொழுது ராஜ்மோகன் இப்போ இருக்கும் எம்டியின் சார்பாக, அனைவர் சார்பாகவும் இந்த யூடியூப்ல நமக்கு அனைத்து விஷயங்களையும் அவங்க கேதர் பண்ணி கொண்டு போயிருக்காங்க. எங்கிட்டயும் நிறைய விஷயங்கள் கேட்டாங்க, எல்லாத்தையும் வச்சிருக்காங்க. அவங்க யூடியூப் போட்டா நமக்கு இன்னுமே நிறைய எங்களுடைய பஸ்ஸுக்கு நாங்கள் எங்களுடைய டீம் ராஜ்மோகன் சார், எம்டி சார், இவங்கெல்லாம் நாங்க உழைத்த உழைப்பிற்கு இது வந்து ஒரு கிஃப்ட் மாதிரி இருந்ததுனால நான் பர்சனலா அவங்களுக்கு ஒரு கிஃப்ட் கொடுத்தேன். அனைவரும் இவங்களுக்கு ஒரு வாழ்க வளம்னு சொல்லிட்டு நன்றி, வணக்கம். வாழ்க வளம். అలా గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా అందరితోటి ఆశీర్వచనం కూడా వాళ్ళ తమిళ్లో ఇప్పించారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మర్చిపోలేని ట్రిప్ అనమాట నాకు. ఇక ఇంత ట్రిప్ కూడా సరదాగా సంతోషంగా సాగిపోయిందండి. అందరూ వెళ్ళిపోతుంటే చాలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక్క రోజు కూడా కాదు, ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే అంత బాండింగ్ అనేది వచ్చిందండి. చాలా బాగా అనిపించింది. మీరు కనుక నవగ్రహాల ట్రిప్కి వెళ్ళాలనుకుంటే ఇలాంటి గవర్నమెంట్ బస్సులలోనే వెళ్ళండి. నా సజెషన్ అయితే చాలా బాగుంది. లాక్కెళ్ళినట్టుగా ఏమీ లేదండి. చాలా ఫ్రీగానే అన్నీ చూపిస్తూ చెప్తూ తీసుకెళ్లారు. ఇప్పుడు తిరునాగేశ్వరంలో ఉన్నటువంటి రాహు భగవాని ఆలయానికి అయితే వచ్చేసామండి. గైడ్ వాళ్ళైతే ముందే హెచ్చరించి చెప్పారు, ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది, జస్ట్ మీరు కొంచెం మిస్ అయినా కానీ మీరు తప్పిపోయే ఛాన్సెస్ ఉంటుంది, సో వెంబడే ఉండండి, అందరు ఒక దగ్గర ఉండండి అని మరీ చెప్పి మరీ తీసుకెళ్లారు. చెప్పినట్టుగానే చాలా పెద్దదండి. కొంచెం మనం ఏమైనా మిస్ అయ్యామా ఇంక అంతేనండి, అంత పెద్దగా ఉంది. యాక్చువల్లీ ఇది ఒక రోజంతా కూడా చూడొచ్చు, అంత బాగుంది. కానీ మనకు గైడ్స్ ఉండటం మూలాన మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి అన్నీ కూడా చూపిస్తూ, అంటే కావాల్సిన అన్ని ఇంపార్టెంట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మనం విడిగా వెళ్తే అయితే మనకు అక్కడ ఏ దేవుడో ఏంటో అన్నది ఉండదు, ఎందుకంటే తమిళ్లో రాసి ఉంటుంది కాబట్టి మనకు తెలీదు. చూసి దండం పెట్టుకొని రావటమే. అదే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్తూ ఉంటారు. సో మనకి ఈజీ అవుతుంది. మనం వెళ్ళిన దానికి అర్థం పరమార్థం కూడా ఉంటుంది. కేతు గ్రహానికి ఇంత పెద్ద దేవాలయం అంటే అనే ఇంకా మిగతా టెంపుల్స్ ఉన్నాయి. ఇద్దరు రాహు కేతువులు కలిసి ఉన్నటువంటి టెంపుల్ కాబట్టి ఇంత పెద్ద ఆలయం. అందులోకి ఇంకా వివిధ రకాలైన దేవతలు కొలువై ఉంటారు. అందరూ డివోటీస్ ని కూర్చుండబెట్టి మరీ పూజ చేస్తారండి. ఇక్కడ స్థల పురాణాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మన గోత్రనామాలను కూడా చదువుతారు. చాలా బాగా పూజ చేస్తారండి. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు, అంతలా ఉంటుంది గుడి అందం. పూజ అయిన తర్వాత ప్రసాదం పంచిపెట్టారండి. ఇలా మనం బయటకు వస్తుంటే ఇక్కడ వినాయకుల వారు ఉంటారు, అలాగే జమ్మి చెట్టు ఉంటుంది. జమ్మి చెట్టు చుట్టూ కూడా నాగ ప్రతిమలను అయితే ప్రతిష్ఠించి ఉంటాయండి. ఇక్కడ చూడండి, చెట్టుకి అయితే ఉయ్యాలలు, మంగళసూత్రాలు అంటే పసుపు కొమ్ములు, పసుపు తాళ్ళు కడతారనమాట. అంటే పిల్లలు సంతానం అలాగే కళ్యాణం జరగాలని కోరుకుంటూ ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తారన్నమాట. టెంపుల్ నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. అలాగే ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇటు టెంపుల్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ మీనాక్షి అమ్మ టెంపుల్లో ఉన్నట్టుగానే అనిపించింది. ద్వారపాలకులు ఎంత పెద్దగా ఉన్నారో చూడండి టెంపుల్లో. ఎటు చూసినా కానీ సౌందర్యమే అనిపించిందండి. అంత బాగుంది శిల్పకళ అనేది, కలర్ఫుల్గా ఉంది. అలాగే రాతి విగ్రహాలు కూడా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్ర భక్తులకైతే ఖచ్చితంగా కావాల్సింది దీపారాధన. ఈ దీపారాధన లేకపోతే మనకు పూజలు చేసినట్టుగా అనిపించదు. కానీ ఇక్కడ తమిళంలో వాళ్ళకి మాత్రం ఈ దీపాలు వెలిగించడం అనేది చాలా రేరు. అసలు ఇదిగోండి ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టేస్తారు, అక్కడ వెలిగిస్తే వెలిగించవచ్చు, లేదంటే లేదు. కర్పూరం వెలిగిస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా. ఇంకా మనకేమో ఇలా వత్తులు తీసుకొచ్చుకున్నాం కదా, అది కూడా ఈ నవగ్రహాల వద్దకు తీసుకొచ్చినటువంటి వస్తువులు ఏవి వెనక్కి తీసుకెళ్ళొద్దు, ముఖ్యంగా శని భగవానుడి దగ్గరికి తీసుకొచ్చిన వస్తువులను వెనక్కి తీసుకెళ్ళొద్దు అనే సెంటిమెంట్తో చెప్పగానే ఇంకా తీసుకొచ్చుకున్నటువంటి వత్తులన్నింటినీ ఒక్కో దేవుడి దగ్గర ఒక్కొక్కటి వెలిగించి మన టైం అంతా ఇలాగే తినేస్తున్నాం అనేసి పాపం గైడ్ అయితే మాతోటే పర్టికులర్గా ఉన్నాడనమాట. అంతా అయిపోయేంత వరకు ఎక్కడ మిస్టేక్ అయ్యి వెళ్ళిపోతామో, లాక్ చేశారనుకోండి గుడి లోపల, నైట్ టైం అయింది కదా, ఇంకా మనము తెల్లారే వరకు మళ్ళీ ఓపెన్ చేసే వరకు తెలియదు అనమాట. అందుకే ఆ బ్లూ షర్ట్ వేసుకున్న అబ్బాయి మాతో పాటే ఉండి దగ్గరుండి మరీ తీసుకెళ్తున్నాడు. మా ఒక్క టీం కోసమే, మిగతా వాళ్ళందరూ వెళ్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా శివలింగాలండి. ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు చూడండి. చూస్తున్నారు కదండి ఎంత పెద్ద టెంపుల్ ఇది. ఈ ఒక్క టెంపుల్లోనే
మనకు ఇంత టైం పడుతుంది, తిరగడానికి సరిపోవట్లేదు, ఇంకా కొన్ని మిస్ చేసామేమో మేబీ. అంత పెద్ద టెంపుల్లో ఉందండి ఇది, చాలా పెద్దది. అక్కడ అంత అల్వార్లేనండి ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి దేవతలందరూ. టెంపుల్ చాలా పెద్దగా ఉందండి, చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, టైం కూడా సరిపోవట్లేదు. ఇందులో మిస్ అయితే మాత్రం రూట్ కనుక్కోవడం కొంచెం కష్టమే, అందుకని గైడ్తో వస్తే కనుక వాళ్ళతో పాటు బయలుదేరటమే ఉత్తమం. చాలా బాగుంది. టెంపుల్ క్లోజింగ్ టైంలో వచ్చామండి, అందుకోసమని. ఎంత బాగుందో చూడండి అవుట్ సైడ్ అంతా. ఈ టెంపుల్ నుండి బయటకు వస్తుంటే గైడు చిన్నగా తీసుకెళ్ళి చూపించాడండి పర్టికులర్గా. అది నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. నాకు ఇష్టమైనటువంటి దైవం ఇక్కడ కనిపిస్తున్నాడు. ఎవరని అడిగితే తెలియట్లేదు, పైన స్థల పురాణం రాసింది నాకు తెలియట్లేదు. నందీశ్వరుడు అసలు రూపమా? ఓహో, నంది రూపం, ఒరిజినల్ రూపం ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక స్పెషల్ అండి. ఏంటంటే నంది ఎక్కడైనా మనకు నంది రూపంలోనే ఉంటాడుగా, నందీశ్వరుని ఒరిజినల్ రూపం అన్నమాట ఇది. నవగ్రహాలతో ఇక్కడ ఒక అద్భుతమే ఉంది చూడండి. పర్టికులర్గా శని భగవానుడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి. అలాగే అటు పక్కన చూడండి ఒకసారి, శని భగవానుడు ఒకటి. సూర్య భగవాన్ని చూస్తుంటారు. మన ఊరు అంతా వచ్చేసి మూర్తి డైరెక్షన్ ఇక్కడ వరకు సూర్య భగవాన్ని చూసినట్టుగా ఉంటుంది. అన్ని దేవుడు సూర్య భగవాన్ని చూస్తారు. అన్ని దేవతలు బయట వైపు ఉంటాయి కదా మన. అవునండి, అవును, డిఫరెంట్ షేడ్స్ లో ఉన్నాయి. ఎక్కడైనా సూర్య భగవానుడు అంటే ఎవరి యాంగిల్లో వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ మట్టుకు దేవతలందరూ అంటే ఆ నవగ్రహాల్లో 8 గ్రహాలు కూడా మన సూర్య భగవాను చూసినట్టే ఉంది చూడండి. అదే విశేషతం ఇక్కడ. చూసారు కదండి, తమిళనాడులో ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్, వాటి విశేషతను గురించి, అక్కడున్న ప్రదేశాలను అన్నింటినీ కూడా మీకు వివరంగా చూపించాను. వీడియో లెంత్ అయినా కానీ మీరు చూసినందుకు థ్యాంక్స్ అండి. అలాగే రూపా మేడం గారు చాలా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. తమిళనాడు నవగ్రహాల టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం పర్టికులర్గా TNSTC ద్వారానే వెళ్ళండి, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రూపా మేడం అండ్ టీమ్. ఇక మరొక తమిళనాడు వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు అన్నట్టు మర్చిపోయాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరికైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.